ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ చేసుకుందామండి మనము. నేనైతే 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీనికి ఒక బాయిల్డ్ ఎగ్. నేను తీసుకుంది క్యూబ్స్ అండి. పన్నీరు బార్ లాగా కాదు, అదేమో చాప్ చేస్తే ఇరిగిపోతున్నాయి. ఇంక ఎలాగో మ్యాష్ చేయాలి కదా అని మ్యాష్ చేశాను. ఒక బాయిల్డ్ ఆలు తీసుకొని బాగా గ్రేట్ చేసి దీంట్లో మిక్స్ చేయాలి. కార్న్ఫ్లవర్ కూడా బైండింగ్ కోసం వేసి ఎగ్ షేప్లో చేసుకోవాలి. అంతే అండి. దీంట్లో మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎగ్ అని చెప్పాను కదా, ఒక పార్ట్లోనేమో మనము పసుపు వేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెద్ద బాల్ లాగా చేసుకోవాలి, ఎగ్ లాగా చేసుకోవాలి. చూడండి, పసుపు వేసాను. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో లంప్స్ ఉండకూడదు. లంప్స్ ఉంటే పేలుతుందండి, దాని ఎగ్ షేప్ పాడైపోతుంది. ఎగ్ ఎప్పుడన్నా మనం బాయిల్ చేస్తుంటే అది బాయిల్ అవుతుంటే లోపలిది వైట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, అలా వచ్చేస్తుంది. చూడండి, 2 పార్ట్స్ అయితే డివైడ్ చేశాను నేను. ఇది ఎగ్ షేప్లో చేసుకోండి. దీనికి గ్రేవీ అండి, మనము నార్మల్గా టమాటో ఆనియన్ ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం కదా, అదే అండి దీని గ్రేవీ. దీనికి స్పెషల్గా గ్రేవీ ఏం అవసరం లేదు, అదే గ్రేవీ. అది ఎందుకంటే నేను మర్చిపోయాను, అది టమాటోలు ఫ్రై చేసేటప్పుడు చూపించలేదు వీడియో. అదే గ్రేవీ అండి. ఇది ఈ విధంగా బాల్స్ మీరు ఎగ్ షేప్లో చేసుకోండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మళ్ళీ లోపల కూడా ఇంకొక బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ కూడా ఫ్రై అవ్వాలి కదా, అందుకని ఇలా అండి. చూడండి, దీని తర్వాత మనము ఆ టమాటో ప్యూరీ వేసి నార్మల్ పోపు వేసి దీంట్లో మీరు పన్నీర్ కర్రీకి ఏమేమి స్పైసెస్ అయితే వేస్తారో ఆ స్పైసెస్ అన్నీ దీంట్లో వాడుకోవచ్చు. నేనైతే ఒక సిన్నమన్ స్టిక్, ఒక ఇలాచి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ, ఆనియన్ ప్యూరీ, కాజు బాదం ప్యూరీ వేసాను. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, గరం మసాలా, జీరా పౌడరు, అంతే అండి. సాల్ట్ వేసాను, కసూరి మేతి వేసానండి. అంతే అండి, కూర అయితే అయిపోయింది. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఈ ఎగ్స్ మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం కర్రీ వేడి చేసి వేసుకోండి. లేదంటే ఎగ్స్ తొందరగా మెల్ట్ అవుతాయండి కూరలో. జాగ్రత్త అండి, కూరలో తొందరగా మెల్ట్ అయిపోతాయి ఎగ్స్. ఓకే అండి, ఈ విధంగా చేసుకోండి. కూర మాత్రం చాలా బాగుంది. మీరు పిల్లలు ఎక్కువ మంది ఇంత పెద్ద పెద్ద ఎగ్ తినలేరు అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు ఎగ్స్. నేను కొంచెం పెద్దగానే చేశాను. మా పిల్లలు అయితే ఒక ఎగ్ 2 తిన్నారు. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్ కొంచెం పెద్దదిగానే ఉంటుందని పెద్దదిగానే చేశాను నేను. 1/2 kg పన్నీర్ కండి ఒక 15 ఎగ్స్ చేసుకోవచ్చు చిన్నగా. అంటే కిట్టి పార్టీలకైతే చాలా ఎమ్మిగా ఉంటుందండి. నెక్స్ట్ కిట్టి పార్టీకి ఇదే నాది డిష్, చెప్పేస్తాను మా ఫ్రెండ్స్కి. చూడండి, ఈ విధంగా చపాతీతోటి చేశాను రాత్రి.